మాత్రే నమః. అపర ఏకాదశి వ్రత కథ. అపర ఏకాదశి రోజున ఈ కథ చదవడం వల్ల ఉపవాస ఫలం లభిస్తుంది. ఏకాదశి తిథుల ప్రకారం 2 సార్లు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో వస్తుంది. సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అపర ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ రోజు తప్పక ఈ కథ చదవడం గాని, వినడం గాని చేయడం వల్ల ఉపవాస ప్రయోజనం కలుగుతుంది. అపర ఏకాదశి వ్రత కథ. మహావిష్ణు అనుగ్రహం ప్రసాదించిన ఉపవాస కథ ఇదే. మహిధ్వజుడు అనే నీతిమంతుడైన రాజు ఉండేవాడు. రాజు తమ్ముడు వజ్రధ్వజుడు అన్నయ్యను ద్వేషించేవాడు. ఒకరోజు అవకాశం చూసుకుని రాజును చంపి అడవిలో రావి చెట్టు కింద పూడ్చిపెట్టాడు. అకాల మరణంతో రాజు ఆ ఆత్మ దెయ్యంగా మారి రావి చెట్టుపై జీవించడం ప్రారంభించింది. ఇలా ఉండగా మార్గంలో ప్రయాణించిన ప్రతి వ్యక్తిని ఆ ఆత్మ కలవరపెడుతుంది. ఒకరోజు మహర్షి ఈ మార్గంలో గుండా వెళుతున్నాడు. వారు దెయ్యాన్ని చూసి ఆ దెయ్యంగా మారడానికి గల కారణం తమ తపోబలంతో తెలుసుకున్నాడు. మహర్షి రావి చెట్టు నుంచి రాజు ఆత్మ కిందకి దించి పరలోక విద్యను బోధించాడు. రాజుకు ముక్తిని కలిగించడానికి ఋషి స్వయంగా అపర ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాసం పూర్తయిన తర్వాత ఉపవాస ఫలితాన్ని దెయ్యానికి ఇచ్చాడు. ఏకాదశి వ్రతం పుణ్యం పొందిన తర్వాత రాజు దెయ్యం నుంచి ముక్తి పొంది స్వర్గానికి వెళతాడు. అంటే ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఏకాదశి ఉపవాస మహిమ తెలుసుకునేందుకు ఈ కథ ఉపయోగపడుతుంది. కథ వినడం వల్ల మోక్షం కలుగుతుంది. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోలకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి.